అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉదయాన్నే కసువుల పని అయిపోయిందండి. ఇక అంట్లు పని కూడా అయిపోయింది. మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ కుర్చీలో పెట్టారు మా వారు. ఇక వాటికి మంచినీళ్ళు పోసేసి సర్దే పని ఆయన అంతేనమాట. ఇదిగోండి వినాయకుడు ఎంత చక్కగా అందంగా ఉన్నాడో చూసారా. ప్రతి పండుగప్పుడు పండుగల రోజుల్లోనూ విడిగా ఎప్పుడైతే చెదిరిపోతుందో అప్పుడు నేను అలా స్వామివారికి పసుపు కుంకాలతో పూజ చేసుకుంటానండి. గుమ్మానికి ఆ విధంగా వినాయకుడికి. ఇక ఉదయాన్నే ముగ్గు వేసే పని లేకపోయేసరికి ఎంతో పని లేనట్టు ఉంటుందండి. ఇక కాసేపు మా వారు నేను బయట కూర్చుంటాం కుర్చీలు వేసేసుకొని. మన ఇంటి ముందు వేప చెట్టు ఉన్నది కదా, ఇంటి ముందు వాళ్ళదండి. అయితే ఆ వేప గాలి పీల్చుకుంటూ చక్కగా ఈ తల్లుల్ని, ఈ ప్రకృతి మాతను ఆస్వాదిస్తూ, ఈ చక్కదనాలని అందాలను ఆస్వాదిస్తూ కూర్చొని ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటా మాటలు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కాసేపు కాఫీ టీలు అలవాటు లేదులేండి ఉదయాన్నే మా వారికి నాకు. ఇక ఆ గాలి వేప గాలి పీల్చుకుంటూ కాసేపు ఒక అరగంట సేపు కూర్చుంటామండి. బయట ముగ్గు వేసే పని లేకపోతే ఎంతో పని లేనట్టుంటుంది ఉదయాన్నే. ఇక సాయంకాలం పూట 5 గంటల నుంచి 10 వరకు కసకసలాడిపోతున్నాను అనమాట పనికి. ఇక అమ్మవారికి ప్రసాదంగా ఈ విధంగా అన్నీ చేసుకుంటూ మళ్ళీ ఉదయం సాయంకాలం 2 పూట్ల దీపారాధన కదండి. ఇక అందుకోసమని సూర్యభగవానుడు చూసారా ఎలా మండిపోతున్నాడో, ఆయన యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక సూర్యభగవానుడు ద్వారానే కదండి పూలు కూడా పూసేయి. అవిగోండి చక్కగా మనల్ని చూసి నవ్వుతున్నాయి అన్నమాట, హాయ్ చెప్తున్నాయి. ఉదయాన్నే మీకు ఈ కలర్ఫుల్ ప్రకృతిని, ఈ కలర్ అయిన పూలని మీకు చూపిస్తున్నా కదండి. చక్కగా ఒక్కొక్క చక్కదనాన్ని, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అందంతో మనల్ని పలకరిస్తూ ఉంటుందండి. అందుకోసమని మీకు చూపిస్తున్నాను అనమాట. ఉదయాన్నే అవి కూడా పులకరించిపోతున్నాయి అన్నమాట, మనల్ని చూసి నవ్వుతున్నాయి. కాసేపు ఈ అందాన్ని, మనీ ప్లాంట్ మొక్కలు, అలాగే వేప చెట్టు వేప గాలిని పీల్చుకుంటూ ఆస్వాదిస్తూ ఒక్క 10 మినిట్, ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ వరకు కూర్చొని ఎంజాయ్ చేస్తామండి. ఉదయాన్నే అలా పీల్చుకుంటే చాలా మంచిదనమాట. మంచి స్వచ్ఛమైన గాలి. ఎటు మా ఇల్లు వచ్చేసి పల్లెటూరు వాతావరణంగానే ఉంటుందండి, వెనకటి ఇల్లు లాగానే ఉంటుందన్నమాట. ఇక ప్రతిరోజు కూడా ఉదయాన్నే తలస్నానం చేస్తున్నానండి. మన అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఎలాగో, అలాగే భవానీ మాల వేసుకుంటే ఎలాగో నియమనిష్టలతో ఎలా చేసుకుంటామో అలాగే బాత్రూమ్స్కి అది వెళ్ళొచ్చినా సరే తలస్నానం చేసి కానీ మనం ఇంట్లోకి రావాలండి. అలాగే నియమనిష్టలతో పూజ చేసుకుంటున్నాను. ఇక ఉదయాన్నే తలస్నానం చేసేసి ఇక భగవంతుడికి తల్లికి దీపారాధన చేసుకున్నానండి. రోజుట్లాగానే బెల్లం పానకం పెట్టుకున్నాను అనమాట. ఈ పూలు రాత్రి కదా గులాబీ పూలు పెట్టుకున్నాను తల్లికి. మరలా మల్లెమాల వేసుకున్నాను కదండి. ఇంకా ఆ విధంగా అవి అంతే ఉంచుకొని సాయంకాలం మళ్ళీ పూజ, నవరాత్రులు కదా, రాత్రి వేళల్లో విశేషమైన పూజలు చేసుకుంటున్నాం కదా నవరాత్రుల్లో అమ్మవారికి. అందుకోసం అని చెప్పేసి రాత్రి పూలన్నీ మార్చుకుంటున్నానండి. తీసేసి మళ్ళీ క్రొత్త పూలు పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కసారి పూల మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి. గులాబీలు పూల వరకే, ఎర్ర గులాబీలే పూజ చేసుకుంటూ, దీపారాధన వెలిగించుకుంటూ, అలాగే అలంకరించుకుంటూ, అమ్మవారి శ్లోకాలు చదువుకుంటూ, అనేక దేవతలందరి శ్లోకాలు చదువుకుంటూ ఉంటుంటే టైమే తెలియట్లేదండి. అసలుకి కాలమే మర్చిపోతున్నాను అనమాట. ఎంతసేపు కూర్చున్నా కూడా తనివి తీరటం లేదనమాట అండి. ఉదయం మాత్రం పానకం పెట్టేసుకొని ఈ విధంగా దీపారాధన చేసుకుంటున్నానండి. సాయంకాలం పని మాత్రం కొంచెం ఎక్కువగా హడావుడిగా ఉంటుంది, కొంచెం అలసిపోతున్నాను. ప్రతిరోజు నిత్యం కూడా ఒక్కొక్క వెరైటీగా ఒక్కొక్క ప్రసాదంగా పెట్టుకుంటున్నాను కదా, స్పెషల్గా పెట్టుకుంటున్నాను కదండి అమ్మవారికి. ఉదయం సాయంకాలం బెల్లం పానకం పెట్టుకుంటున్నాను. ప్రత్యేకంగా ఒక ప్రసాదం అనేది ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటున్నానండి అమ్మవారికి. ఈ విధంగా దేవుడి అర్మారంతా కళకళలాడుతూ ఉంటుందండి ధూపంతో. ఇక పూజ అయిపోయిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూస్తున్నారా, నూనెలో దొర్లుతున్నాయి. ఏంటో చెప్పుకోండి, ఇంకేమున్నాయండి, బోండాల పునుగులోనండి. బాగా లైక్ చేస్తున్నాం, బాగా ఇష్టపడుతున్నామండి.
ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనేది తిన్న తర్వాత ఇక మధ్యాహ్నం భోజనం చేయట్లేదండి మా వారు నేను కూడాను. ఇక సాయంకాలం వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చుకున్న తర్వాతే భోజనం చేస్తున్నాం అనమాట రోజు కూడాను. ఈ మధ్యాహ్నం టిఫిన్ చేస్తున్నాం. మధ్యాహ్నం ఏ ఫ్రూట్స్ లేదంటేనేమో ఇంకా ఏదో ఒకటి ఇంకా ఇవే తింటున్నాం. ఫ్రూట్స్ అవి తింటున్నాము, మజ్జిగ అది తాగుతున్నామండి. ఈ సాయంకాలం మాత్రం పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చుకున్న తర్వాత ఒక్కసారి వంట చేసుకొని తినేస్తున్నాం అనమాట. ఈ ఉదయం అప్పుడు మాత్రం బోండాలు పునుగులు ఏదో ఒకటండి. చక్కగా కాస్త ఉల్లిపాయలు తరిగి పచ్చిమిరకాయలు తరిగేసి గోధుమ పిండి కొంచెం కలుపుకొని కొంచెం తినే సోడా వేసేసుకొని చేసుకుంటే ఇక బోండాలు తయారవుతున్నాయండి. అమృతమేనమాట. బాగా తినటం అలవాటైపోయిందండి బోండాలు అనేవి. ఇక పిల్లలు కూడా బాగా చేస్తున్నావు మమ్మీ, భలే బాగా చేస్తున్నావు అని అంటున్నారు. మీరు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు కదండి. ఈ విధంగా అలంకరించుకున్నా కదా, అప్పుడప్పుడు ఇలా చూసుకొని మురిసిపోతూ ఉంటానండి. రామయ్య తండ్రి గాయత్రి వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల్ని ఈ విధంగా అట్రాక్షన్గా పెట్టుకున్నానమాట. కబోర్డ్ దగ్గర చూసుకుంటూ నవ్వుకుంటూ బాగా ఆడుకునేవాళ్ళండి ఇద్దరు కూడాను. మన స్వీట్ మెమొరీస్ అండి. చిన్నపిల్లలప్పుడు మనము పిల్లలకు కొన్న బొమ్మలు అలాగే ఉంచుకుంటే మనకి ఎంత సంతోషం అండి గుర్తుగా. ఇదిగోండి నూనెలో బోండాలు అనేవి తెరులుతున్నాయి అనమాట. అసలు నూనె ఉగ్గెనడు కూడా పీల్చదండి. మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందండి మహత్యం అంతా కూడాను. కొంచెం కూడా పీలవద్దు అనమాట. అసలుకి ఎక్స్పర్ట్లో అయిపోయామండి బోండాలు వేయటంలో. ఇది యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ అండి. ఈ డబ్బా పెట్టుకుంటాము వరసందిలో ముందు వెనక కళ్ళాపు చల్లటానికి అని వేస్ట్ బానీయకుండా వేస్ట్ వాటర్ ఇలా పెట్టేసుకుంటానండి. క్రొత్త వాళ్ళతో చెప్తున్నానండి. ఇదంతా నిండుతుందనమాట. మా వారు తీసి బయట బకెట్లో పోస్తారు. ఇక ఇదేంటా అని చూస్తున్నారండి. రామయ్య తండ్రి ఆన్లైన్లో బుక్ చేసిందండి. సడన్గా మమ్మీ నేనేమో నైటీ వేసుకొని ఉంటున్నానండి పగలు మాత్రం. ఎందుకంటే కొంచెం క్రిందే కూసేపు పడుకున్న మంచాల మీద పడుకోవట్లేదండి. పగలే కింద చాపేసుకొని పడుకుంటున్నాను అనమాట దేవుడి దగ్గరని. నైట్ కూడా దేవుడి దగ్గరే చాపేసుకొని పడుకుంటున్నానండి. అయితే నైటీతో ఉంటున్నాను. సాయంకాలం మాత్రం స్నానం చేసినప్పుడు ఇంకా అంతా పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చీర కట్టుకొని మీకు హారతి ఇస్తున్నాను అనమాట. దేవుడికి హారతి ఇచ్చుకుంటా మీకు కనిపిస్తున్నా. అయితే నైటీతో ఉండి మమ్మీ ఓపెన్ చేసేసి వీడియో పెట్టేసుకొని డాడీ వీడియో తీస్తూ ఉంటాడు ఓపెన్ చేయని అన్నదండి. చూస్తే ఆశ్చర్యం వేసిందండి. నేను ఆల్రెడీ పటం తెచ్చుకున్నా కదండి అమ్మవారి పటం. కానీ రామయ్య తండ్రి వచ్చేసేసి ఈ విధంగా అమ్మవారి ఫోటో ఆన్లైన్లో పెట్టేసి పంపించిందండి. వారాహిదేవి తల్లి విగ్రహం అన్నమాట. ఎంత చక్కగా ఎంత బాగున్నదోనండి. అసలు 2 కళ్ళు చాలలేదనమాట. ఎంత సంతోషం వేసిందోనండి. నేను యూట్యూబ్లో అందరి దగ్గర చూస్తుంటే అందరూ కూడా కుంకుమార్చన చేసుకుంటున్నారు. పాలతో అభిషేకం, తేనెతోటి, ఆవు నెయ్యితోటి, ఆవు పెరుగుతోటి ఈ విధంగా అభిషేకాలు చేసుకుంటున్నారు. నేను పటం తెచ్చుకున్నానే అనుకున్నా, మనసులో అనుకుంటూనే ఉన్నా. కానీ రామయ్య తండ్రి మనసు ఎలా తెలుసుకుందో ఏమోనండి. ఇక వెంటనే తను ఆన్లైన్లో పెట్టేసిందండి. చూస్తే ఆశ్చర్యపోయాను అనమాట. ఎంత సంతోషం వేసిందో, ఎంత ఆనందం వేసిందోనండి. ఆ తల్లి చేపించుకోవటానికి, అభిషేకం చేయించుకోవటానికి ఆ తల్లి వచ్చేసింది అని చెప్పేసి ఆశ్చర్యం వేసిందండి. జగన్మాతకు తెలియనిది ఏమున్నదండి, అన్నీ తెలుసు. అన్నీ మనలో ఉన్న ఇవన్నీ కూడా గ్రహించే విధంగా ఆన్లైన్లో బుక్ చేయించేటట్లు చేసిందండి రామయ్య తండ్రి చేత. నాకు ఇంకా అసలుకి కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు వచ్చేసాయండి ఆ అమ్మవారిని చూసేసరికి. ఎంత సంతోషం వేసిందోనమాట. ఆనంద బాష్పాలు వచ్చేసాయి అన్నమాట ఆ జగన్మాతను చూసేసరికి. ఇకైతే తల్లికి అభిషేకం చేసుకున్నాం. రేపు శుక్రవారం రోజు అని తల్లిని ఈరోజు పసుపు కుంకుమలు పెట్టేసుకొని కూర్చోబెట్టుకున్నానండి. రేపు శుక్రవారం రోజు అభిషేకం చేసుకోవచ్చు, కుంకుమార్చన చేసుకోవచ్చు అనుకున్నానండి. అంతే. ఎంత చక్కగా ఉన్నదోనండి జగన్మాత జగజ్జన్ని. సడన్ సర్ప్రైజింగ్ అనమాట అండి ఇది. ఎంత మహిమోనమాట అనుకున్నాను మనసులో. కానీ రామయ్య తండ్రి చేత ఈ విధంగా పంపించేసిందనమాట తల్లి. అయితే ఏదైనా ఆన్లైన్లో వస్తేనండి సాయంకాలం పిల్లలిద్దరూ ఆన్లైన్లో ఉన్నప్పుడు, వీడియో కాల్లో ఉన్నప్పుడు నేను ఓపెన్ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు అన్నది మమ్మీ త్వరగా ఓపెన్ చేసి పెట్టేసుకో, త్వరగా డాడీ చేత వీడియో తీపించుకొని త్వరగా కూర్చొని ఓపెన్ చేయించుకో, చూడు అని అన్నమాట. చూస్తే అమ్మవారండి. ఏడుపు వచ్చేసిందండి, ఆనంద బాష్పాలు వచ్చేసాయి అనమాట.
అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజులు మీరు ఆస్వాదిస్తారండి. అలాంటి సర్ప్రైజులు ఇస్తూ ఉంటారండి. శుభ సర్ప్రైజులు అనమాట. రామయ్య తండ్రి, గాయత్రి వాళ్ళిద్దరూ కూడాను. ఇవాళ ఆనందానికి అవధులు లేవండి. ఈ తర్వాత సాయంకాలం వెంటనే అయిపోయిందండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. చిన్న ముగ్గే వేసుకున్నానండి. కొంచెం అలసిపోతున్నాను కదండి, టైర్డ్ అయిపోతున్నాను, వేయలేకపోయానండి. ఇక సాయంకాలం మళ్ళా స్నానం అది చేసేసుకొని ఇక అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పులగం తయారు చేస్తున్నానండి. ఇదిగోండి సాయి పెసరపప్పు కొంచెం గోరువెచ్చగా వేయించుకుంటే చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే కమ్మగా ఉంటుందండి. ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి ఈ గిన్నెలో. మా వారికి నాకే కదండి, ఇక కడిగి నీట్గా చక్కగా పెట్టేసుకున్నాను. స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ పని, నైవేద్యం కదా, ప్రసాదం కదండి, అందుకోసమని ఇక అవి వేయించుకున్న సాయి పెసరపప్పు అందులో వేసుకున్నానండి అన్నంలో. మనం తర్వాత మిరియాలండి, కొంచెం మిరియాలు అలా దంచి పెట్టేసుకున్నాను, మిరియాల పొడి వేసుకున్నాను కచ్చాపచ్చిగా. అలాగే కళ్ళుప్పు అండి, కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇక తర్వాత నెయ్యి వేసుకోవటమేనండి. ఇక పులగం అంటే ఇంతేనమాట. వెంటనే కొంచెం బెల్లం కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి, నేను వేయనండి. పులగం అంటే ఇలానే తయారు చేసుకుంటాం. చిక్కుడుకాయ కూర ఉంటే చిక్కుడుకాయ కూర చేసుకుంటాము. మనం ఇప్పుడు నైవేద్యంగా ప్రసాదంగా ఓన్లీ పులగమే కదా, అందుకోసం ఇక ఇంతే కుక్కర్లో పెట్టేసుకుంటానండి. కుక్కర్లో పెట్టుకుంటాను. ఇంకా అయిపోతుందనమాట. 4 విజిల్స్ రానివ్వగానే కుక్కరు విజిల్స్ ఇక తీసి క్రింద పెట్టుకోవటమేనండి. ప్రసాదం రెడీ అయిపోతుందనమాట. నిన్న మనం కేసరి తయారు చేసుకున్నాం కదండి, రవ్వ కేసరి తయారు చేసుకున్నాం కదా, ఈరోజు వచ్చి హాట్ తయారు చేస్తున్నాను అనమాట. ఈ కుక్కర్ 4 విజిల్స్ వచ్చే టయానికండి దేవుడి దగ్గర సామాన్ అంతా ఉన్నది కదండి, రాత్రి పెట్టిన పూలు అవన్నీ కూడా మార్చుకొని క్రొత్త పూలు పెట్టుకొని ప్లేట్సు, ప్రమిదలు ఇవన్నీ కడిగి పెట్టేసుకుంటానండి. పసుపు కుంకాలతో పూజ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఒత్తులు అవి వేసేసుకొని నూనె పోసేసుకొని రెడీ అయిపోతుందన్నమాట ఈలోపు విజిల్స్ వచ్చేసరికి. ఇదిగోండి ఈరోజు ప్రసాదంగా, అమ్మవారి ప్రసాదంగా నైవేద్యంగా పులగం తయారు చేశానండి. రోజుకో ప్రసాదం నైవేద్యం చేసుకుంటున్నాం కదా, ఈరోజు వచ్చేసి పులగం తయారు చేశాను. వెండి గిన్నెలో తల్లికి పెట్టేసుకున్నాము నిండుగా చక్కగా. కొంచెం నెయ్యి, మిరియాలు, అలాగే సాయి పెసరపప్పు, కొంచెం ఉప్పు వేసుకొని చేసుకుంటానండి పులగం. బాగా నెయ్యి ఎక్కువగా వేసేసుకొని ఇదిగోండి ప్రసాదం ఇక స్వామి దగ్గర పెట్టేసుకున్నానండి. చూసారా, పూలన్నీ మార్చుకున్నాను, తల్లికి మల్లెమాల అలంకరించుకున్నాను, బెల్లపు నీళ్ళు పానకం పెట్టుకున్నాను. ఆ తల్లి అంత కళకళలాడుతున్నదో, రామయ్య తండ్రి పంపించిన అమ్మవారు కూడా చక్కగా పూజ చేసుకున్నానండి. పసుపు కుంకాలు పెట్టేసుకొని. లైటింగ్ వేయలేదండి, కానీ చూసారా దీపపు కాంతుల్లో దేవేర్లంతా ఎంత కళకళలాడిపోతున్నారో, ఎంత చక్కగా ముగ్ధ మనోహరంగా, ఎంత సౌందర్యంతో ఎంత అందంగా ఉన్నారు నవ్వుతూ. ఆ జగన్మాతలు, జగజ్జనులు, తల్లిదండ్రులంతా కూడాను. గ్యాస్ కౌంటర్ వద్ద కూడా ఈ విధంగా లక్ష్మీదేవి తల్లికి ఈ విధంగా వెలిగించుకున్నానండి. దీపారాధన చేసుకున్నాను, పూలు పెట్టుకొని అలంకరించుకొని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన్ పద్మార్కం గజానన్ మహనం క్షమనేకదంతం భక్తానం ఏకదంతోపాస్మహే. అటుకులు, కొబ్బరి పలుకులు, చిటి బెల్లం, నానబ్రాలు, చెరుకు రసం, వడ్లాక్షణ గ్రసుతను పడతనం అన్ని చేసి ప్రార్థింతుమది తొండమనేకదంతము దోరపజీవ మహస్తమెండు బ్రయింది మల్లని చూపుల మందహాసన కొండకు కుచ్చు రూపమున పూర్ణమి తిరుగులు పార్వతీ తనయ ఓయి కళాధిప నీకు మృగదం తొలుతను విఘ్నమస్తం చూర్చటినందర నీకు మృగదం ఫలితమ సేవే. నేను ప్రార్థన చేసేది నేకదంతా నా వలపలి చేతి కంటమును వాక్కు నేను ఎప్పుడు బాయకుండా నా తలుపున నిన్ను వేడుదను దైవగణాధిప లోకనాయక తలచిదినే గణనాథుని తలచిదినే విఘ్నపతిని తలచిన పనిగా తలచిని హేరమ్ముని తలచిన నా విఘ్నం తొలగించుటకం. అడుగులు, కొబ్బరి పలుకులు, చిటి బెల్లం, నానబ్రాలు, చెరుకు రసము, నెట్లాక్షణ గురుసుతును పడుతును విని చేసి ప్రార్థింతుమది. వతతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
ఓం వందే శంభోమాపతిం సురగురం వందే జగత్కరణం వందే పన్నభూషణమరగదరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవాహిని వందే ముకుంద ప్రేమ వందే భక్తజన స్రంచ వందే శివశంకరం శివనామ మహిమ విశ్వేశ్వరి రూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతిష కరుణాకర శంకర హర శంభో మహాదేవ విశ్వేశమర వల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ శంభు అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః ఏతాని శివనామాని యకపట్టేస్తం నాస్తి మృత్యుమహం తస్య పాపరోగముచ్చింది ఓం మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోగ్యమేవ బంధనాత్ మృత్యోర్మిక్షే మామృతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోగ్యమేవ బంధనాత్ మృత్యోర్మిక్షే మామృతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోగ్యమేవ బంధనాత్ మృత్యోర్మిక్షే మామృతాత్ సుగంధంతో అలరారుచు సర్వజీవరాశులను పరిపోషించుచున్న త్రినేత్రుడైన పరమశివుని పూజించుతున్నాను. దోసపండు దోస్థితి నుండి విడవడకుండా ఉంటున్నట్లు ఆ దైవం మృత్యువు నుండి అమృతత్వంకు కొనిపోవుగాక. ఓం నమః. ప్రత్యేకంగా దేవుడి గది ఉంటే ఇంకా నాకేనా సంతోషానికి అవధులుండే కదండి. నా భక్తి పారవశ్యంతో మునిగిపోయేదాన్ని. ఇక ఆ గదిలో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదేమో బహుశా. కాకపోయినా సరేనండి, దేవుడి అరమారంతా కూడా ఇలా నిండుగా కళకళలాడుతూ ఉంటుందండి. ఎంత చక్కగా అందంగా ఉన్నదో చూసారా, ఎంత శోభాయమానంగా విరాజిల్లుతుందన్నమాట. కొండెక్కకుండా దీపారాధన ఈ విధంగా చేసుకుంటూ ఉంటానండి. కొంచెం కొంచెం చిన్న ప్రమిదలు కదా, పైనేమో ఇత్తడి ప్రమిదలు అండి, కిందేమో వెండి ప్రమిదలు పెట్టుకున్నాను కదా. దీపారాధన కొండెక్కకుండా నూనె వడ్డించుకుంటూ చూసుకుంటూ అమ్మవారి శ్లోకాలన్నీ పఠించుకుంటూ ఉంటానండి. సకల దేవతలందరి కూడా నాకు వచ్చినవన్నీ కూడా ప్రతి శ్లోకం కూడా వదిలిపెట్టకుండా పఠించుకుంటానండి. టైమే తెలియదండి, ఇక నాకు లోకమే తెలియదన్నమాట. ఆ విధంగా ఎంతసేపు అయినా సరే తని తీరదనమాట, కూర్చుండిపోతానండి. అదొక దివ్యానుభూతి అండి, అదొక ఆనందం చెప్పలేనిదండి. ఆ ఆనందానికి, ఆ అనుభూతికి ఏదైనా తక్కువేనండి. చెప్పటానికి వర్ణనాతీతం అనమాట, వర్ణించలేమండి. ఆ అనుభూతిలో, దివ్యానుభూతిలో మైమర్చిపోతానన్నమాట భగవంతుడి దగ్గర. ప్రతి అణువు కూడా, ప్రతి వస్తువును కూడా చూసుకుంటూ ఆ విధంగా ఆనందంలో తేలి ఆడుతూ ఉంటానండి. భక్తి పారవశ్యంలో మునిగిపోతాను అనుకోండి, మైమర్చిపోతానమాట. అదిగోండి జగన్మాతని ఆ విధంగా కొలువు చేసుకున్నాను అనమాట. ఈ తల్లి చూడండి ఎలా మెరిసిపోతున్నదో, బంగారు తల్లి. వినాయకుడి స్వామి కూడా చూడండి ఎలా కొలువై కూర్చున్నాడో, చక్కగా ఆసీనుడయ్యి పీఠం మీద. ఈ విధంగా గులాబీ పూలు, గోమేధికాలు, గోమేధ చక్రాలు, పసుపు కుంకుమ, గాజులు, ధూపంతో ఏక దీపం వెలిగించుకుంటాను కదా ముందు, ఆ విధంగా ఆ తల్లి ముందు అలా అలంకరించుకున్నాను అనమాట. ప్రతి దేవతలను కూడా పరీక్ష చేసి చూస్తూ ఉంటానండి. ప్రతి దేవత కూడా చూస్తూ నవ్వుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుందండి. భక్తిగా ఆ విధంగా చేసుకుంటానన్నమాట. తన్మయత్వంతో మునిగిపోతానండి. భగవంతుడి దగ్గర కూర్చుంటే ఏమీ గుర్తుకు రావండి. ఒక టెంపుల్కి వెళ్ళినా, ఒక దేవాలయానికి వెళ్ళినా సరే చాలా శ్లోకాలు వచ్చండి నాకు, చదువుకుంటానన్నమాట. ప్రతి శ్లోకం కూడా మిస్ కాకుండా చక్కగా అన్ని శ్లోకాలు చదువుకుంటాను. అలంకరించుకోవటం చాలా ఇష్టం అండి. అలంకరణ అనేది, భగవంతుడిని అలంకరించడం చాలా ఇష్టం అన్నమాట. ఇక తల్లికి ధూపం సమర్పించుకొని తర్వాత కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటున్నాను అన్నమాట. నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటానండి. సాధ్యమైన వరకు మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకుంటాను, చదువుకుంటాను. ఇక తర్వాత లాస్ట్కి కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటున్నాను జగన్మాతలకు, జగజ్జనులకు, దేవేర్లందరికీ కూడా, సకల దేవతలందరికీ కూడాను. సర్వస్వం జగత్మయం, సర్వస్వం భగవంతుడు చూస్తూనే ఉంటాడండి. కళ్ళకి హారతద్దుకోండి. ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు కర్పూర నీరాజనాలు అమ్మవారికి సమర్పించుకున్నానండి. ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి.
ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.